ఊరు మొత్తము వల్లకాడైపోతుంది. డబ్బులు ఇచ్చిన పాపానికి జనాలు మొత్తం శవాలై తేలుతున్నారు. గిరిజన బిడ్డలు మొత్తం ఇవాళ నిన్న మనుషులు లెక్క ప్రాణాలు లెక్క ఉన్నోళ్ళు మొత్తం ఇవాళ శవాలై తేలుతున్నారు. మీ కంటికి కేవలం ఒక మంగ్లీ మాత్రమే కనిపిస్తున్నది, ఒక గిరిజన బిడ్డ. కానీ 90% ఉన్న గిరిజన లంబాడి బిడ్డలు ఈ ఊర్లలో ఎవ్వరు కనిపించట్లేదు. ఓ రాజకీయ నాయకులారా, మీరు బతుకున్నారా చచ్చిపోయినరా? మీకు ఓట్లేసింది ఎందుకు? ఇగో ఉద్యోగస్తులు మొత్తం ఒకవైపు ఉంటే భుజాన పెట్టుకొని మంగ్లీ చేసిన మోసం, హిమకాంత్ రెడ్డి చేసిన మోసం, మధు చేసిన మోసం, బాలాజీ గారు చేసిన మోసం, భీమా నాయక్ చేసిన మోసం, ఆ మోసానికి ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందిలో? నాయకులు బతుకున్నారా చచ్చిపోయారా? పోలీస్ వ్యవస్థ ఉందా లేదా? 60 కేసులు అయ్యాయిరా, 60 కేసులు, కోట్ల రూపాయలు. మీరు మంగ్లీకి ఏ విధంగా సపోర్ట్ చేస్తున్నారు? మంగ్లీ నీకేమాత్రం చిత్తశుద్ధి ఉంటే శివగాన్ని తీసుకొని రా, మధుగాన్ని తీసుకొని రా, బాలాజీ గారిని తీసుకొని రా. అదే విధంగా ఎవడెవడైతే ఉన్నాడో వాళ్ళందరూ రండి. ఇగో లంబాడి బిడ్డ 6వ శవం, 9వ శవం ఇప్పటికే. హార్ట్ న్యూస్ ఇలానే చేసుకోండి. 9వ శవం. వీళ్ళ భూములు అమ్మి, వీళ్ళ పుస్తలు తాడమ్మి, వీళ్ళ చుట్టాల ఇంట్లోకి వెళ్ళి అందరి దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకొచ్చి మీరందరూ కొడకల్లారా ఫార్చునర్ కార్లు, డిఫెండర్ కార్ల. మంగ్లీ ఈ చావుకు సమాధానం చెప్పు. మధుగా ఈ చావుకు సమాధానం చెప్పు. అరే చెప్పారా? మంగ్లీకి సమాధానం చెప్పేటోళ్ళారా? మంగ్లీకి సపోర్ట్ ఇచ్చేటోళ్ళారా? ఇన్ని రోజులు మాట్లాడిరు గారా? అరే చెడ్డ మీ గురించి నేను చెప్పను. మీరు గాని ఇప్పుడు గాని దొరికితే మిమ్మల్ని ఏ విధంగా చేస్తారో తెలుసా? అరే ఎవడెవడో మాట్లాడిందో మీకేమాత్రం దమ్ము ధైర్యం ఉంటే ఇగో ఈ డెడ్ బాడీ దగ్గరకు వచ్చి మాట్లాడండి రా. అరే మీరు విద్యార్థులు కాకుండా కొంతమంది పెట్టింది కదా, మీరు కడుపుకు అన్నం తింటే మీరు తినేది అన్నమే అయితే తల్లి పాలు ఎవడెవడైనా రండిరా, వీళ్ళకు న్యాయం చేయండి రా. ఏందిరా ఈ అన్యాయము? ఎక్కడ పోతుందిరా సమాజము? ఎమ్మెల్యేలు ఉన్నారా లేరా? ఎంపీలు ఉన్నారా లేరా? రాజ్యాంగం ఉన్నదా లేదా? వ్యవస్థలు మొత్తం చచ్చిపోయినాయా? మంగ్లీ పైన చిన్న పాట పాడినందుకు వాడిని ఎవడో 3 గంటలలో తీసుకొచ్చిండ్రా. శవాలు వేస్తున్నాయిరా. నా తమ్ముడు చెప్పినట్టు ఇప్పుడు ఏదైతే ఉందో దాకా 4 అనుకున్నాం, ఇప్పుడు 9 అయింది. ఇంకో 6 నెలల అవి 100 దాటుతాయిరా. మీకేమాత్రం చిత్తశుద్ధి ఉంటే రండి, నిలబడండి. ఎవడెవడైతే జాతి పెద్దలు అనుకొని నాకు ఎవడెవడైతే కాల్ చేసిండ్రో ఈ శవాలను చూసి మాట్లాడండి రా. మానవత్వం లేదారా మీకు? ప్రతి ఒకడు అమెరికా నుంచి కాల్ చేస్తాడు. అరే నిన్న అమెరికా నుంచి నువ్వు కాల్ చేసినోడా? నువ్వేమంటాడు? మంగ్లీ చేసిందా అదన్నా? అరే మంగ్లీకి మధుకు సంబంధమే లేదన్నదిరా. మంగ్లీ మాట్లాడిన మాటలతోనే నేను బయటకు వచ్చిన. వాళ్ళ ఇంటి దగ్గర చూపించిన ఆ ఇల్లు కూడా ఓపెన్ కాంది. మిర్యాలగూడ నుంచి మధుగానికి ఇంటికి ఏం సంబంధం రా? మూటలు మూసుకొచ్చునని పెట్టిన మినిస్టర్ కాల్ రికార్డింగ్ బయట పెట్టిన మనవర్ది. ఇంకా చెన్నైలో 9 మంది పోలీసులకు జస్ట్ ఒక ఐ విట్నెస్, ఆ ఐ విట్నెస్ రమేష్ ను కూడా ప్రవేశపెట్టిన. మీకేమాత్రం మనుషులు ఇవ్వారా? మీరు మనుషులకు పుట్టినోళ్ళు కాదారా? మీరు తల్లిపాలు తాగినోళ్ళు కాదారా? మీరెవరెవరైతే ఉన్నారో రండి, ఈ శవాలకు బాధ్యత చెప్పండి. మీరు సిగ్గులేని బుద్ధి ఉండాలి మీకు. కడుపు మంటతోని ఇన్ని రోజులు నేను మాట్లాడట్లేదు. నిజాన్ని భుజాల పైకి వేసుకొని నా తమ్ముళ్ళతోని వస్తే ఆ పైన నిందారోపణ. మీకు ఆడెవరైతే మంగ్లీకి సపోర్ట్ ఇచ్చినోడు మీకు దొరికితే మీరు ఏం చేస్తారు? మండలానికి సంబంధించిన మధు ఎవడు, బాలాజీ ఎవడు మీకు తెలుసా అంటున్నా. నేనేమంటున్నా అంటే
గౌరవనీయులైన రేవంత్ రెడ్డి అన్న, మీరంటే నమ్మకం ఉంది, పేద ప్రజల పక్షాన నిలబడతాం అనుకుంటున్నారు. ఇవాళ బంజారా బిడ్డలు మీ అందరికి ఓట్లేసి మీకు రాజ్యాన్ని తెప్పించిండు, కనీసం స్పందించలేదు, శవాలు లేస్తున్నాయి. కాబట్టి పోలీస్ వ్యవస్థ మీ చేతిలోనే ఉంది. మంగ్లీ ఎక్కడెక్కడ తిరిగిందో, మధుగాడు ఎక్కడెక్కడ తిరిగిందో, శివగాడు ఎక్కడెక్కడ తిరిగిందో, బాలాజీ గారు ఎక్కడెక్కడ తిరిగిందో చాలా క్లియర్ గా ఆ కాల్ డాటా మొత్తం మీ దగ్గర ఉంది. బయటికి తీయండి. 100 కోట్లు వాళ్ళ చుట్టాల దగ్గర నుంచి తీసుకొని వచ్చిన తర్వాత ఈ శవాలుగా ఇక్కడ లేస్తున్నాయి. నేనేం చెప్పలేను. ఎవరెవరైతే మాట్లాడిందో ఇప్పుడు మాట్లాడండి. పోలీస్ వ్యవస్థలో ఉన్న పెద్ద మనుషులారా, మంత్రులారా, ముఖ్యమంత్రులారా, దీనిపైన మీరు మాట్లాడకపోతే ఓట్లాడడానికి వస్తే మీరు ఏం చేస్తారు? చెప్పుతోటి కొడతాం. అరే చూడండి రా, మన బాబుని చూడండి రా, మంత్రికి సపోర్ట్ ఇచ్చే చెప్తా. చూడండి శవాలు వస్తున్నాయి రా. అరే మీరు డబ్బులు తీసుకొని బాధితుల పక్షాన్ని నిలబడితే మా పైన అవాకులు చవాకులు మాట్లాడతారా? చెప్తారా? ఈ కేసులు అయిపోయి ఎవరెవరైతే మాట్లాడుతున్నారో మీ అందరి భర్తం ఎవరిని వదిలేదు లేదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తి దండం పెడుతున్నా, బాధితుల పక్షాన్ని నిలబడండి. ఆ డబ్బులు ఎక్కడ పోయినాయో తీసుకురండి. పేద బిడ్డల పక్షాన మీరు ఉండాలనుకుంటూ దయచేసి మీకు చేతులెత్తి దండం పెడుతున్నా. మీడియా మిత్రులు మీరు ఏమైనా మాట్లాడాలనుకుంటారా? నాకు క్వశ్చన్ వేయాలనుకుంటున్నారా? మార్నింగ్ చెస్ట్ పెయిన్ వస్తుంది అన్నాడు. సరే ఎందుకు వస్తుంది, ఏం వస్తుంది? పైసల వల్లనే గొడవ అవుతుంది. నైట్ కూడా మేము పైసలు తీసుకొచ్చిన వాళ్ళు ఫోన్ చేసారు, నాకు పైసలు ఇవ్వవా, ఏం చేయవా, నీ ఇంటి ముంచి వచ్చి మేము సస్తామన్నారు. ఏం సావకు, ఏం చేయకు. మాకు బాలాజీ ఫోన్ చేసిండు, మేము బాలాజీ దగ్గర రేపు పోతున్నాం, రేపు పొద్దున ఈ రోజు పొద్దున పోతున్నాం, మేము పోగానే మాట్లాడతాం అని చెప్పి 1 లక్ష రూపాయలు కూడా కొట్టించుకున్నాడు బాలాజీ. బండి భూమి రిజిస్ట్రేషన్ కోసం 1 లక్ష రూపాయలు కూడా కొట్టించుకుండు. మా ఆయన 1 లక్ష రూపాయలు కొట్టిండు. బండి తర్వాత ఫోన్ లేపట్లేడు, ఏం చేయట్లేడు. సరేలే అని చెప్పి మేము పొద్దున్నే మా కారింటికి లేపి నాకు చెస్ట్ లో పెయిన్ వస్తుంది అంటే ఎమ్మటే మా అన్న వాళ్ళు హాస్పిటల్ కేసుకోపోయారు. నైట్ నుంచి టెన్షన్, పైసల టెన్షన్, ఎక్కడున్నా అదే టెన్షన్, అదే పైసల కోసం మాట్లాడదామని ఇక్కడ ప్రధానంగా బాలాజీ దగ్గర పని చేసినోడే మధుగాన్ దగ్గరికి వెళ్ళి ఇంకోటి వచ్చినోడే భీమా నాయకు. దీంట్లోకి వెళ్ళి వర్గాలు లెక్క విడిపోయినరు. ఈ డెడ్ బాడీ లేచింది ఇదే మైక్రో ఫైనాన్స్. ఏంది 10% వడ్డీ, 15%, 20% అనుకొని అంటే అమాయక గిరిజనులను మోసం చేసి ఆ బాలాజీ నాయక్ గాడు, మధు నాయక్ గాడు ఎన్ని నెలల క్రితం నల్గొండలో అరెస్ట్ అయిన విషయం వీళ్ళకి తెలియదా? మళ్ళా మంగ్లీ అంటది నాకు తెలియదు అంటది. దయచేసి చెప్తున్నా తమ్ముడు, నువ్వు ప్రభుత్వాల గురించి ఏం మాట్లాడుతావు ఒకసారి మాట్లాడు. ఎవరు రావట్లేదు, వాళ్ళకే సపోర్ట్ ఇస్తున్నారు. ప్రభుత్వం అంతా గాజులు వేసుకొని కూర్చుంటున్నారా? ప్రభుత్వం ఒక మొగాలు చచ్చిపోతా మీకు ఆడలు లేరా ఇంట్లో? మీ ఆడలకి ఇట్లా అయితే మీరు ఇట్లా ఓకుంటారా? మాకు చిన్న పిల్లాడు, ఈ పిల్లాడిని తీసుకొని నేల బతకాలి, అప్పు ఎక్కడ తెలియాలి, నాకు ఇక్కడ ఏం తెలియదు. తీసుకపోయి పైసలు వేసిండు, ఏం తెలియదు, ఏం తెలిసి వేసేసినాం. మేము ఆట నడుపుకొని బతుకుతున్నాం హైదరాబాద్ లో. ఎవరైనా ఇట్లా వేస్తున్నారంటే మేము వేసినాం, తీసుకుపోయి 1 రూపాయి చేతిలో లేదు, అన్ని అప్పు తీసుకొచ్చి కట్టినాం. చట్టాలు వాళ్ళకు చుట్టాలైపోయారు సార్. ఒకటే చట్టాలు చుట్టాలైపోయారు. ఏం చేస్తారు? ఎఫ్ఐఆర్ చేస్తారు, కోర్టుకు సబ్మిట్ చేస్తారు, రిమాండ్ చేస్తారు, మళ్ళీ బెయిల్ తీసుకుంటాం, బయటికి వస్తాం అంతే అనే కారణంలో వాళ్ళు తిరుగుతున్నారు. ప్రభుత్వం స్పందించి వాళ్లకు చట్టపరమైన న్యాయం, చట్టపరమైన శిక్షలు వేసి వాళ్ళకు నానా కేసేసి వాళ్ళు చేసిన అరాచకానికి వాళ్ళ భూములు, వాళ్ళ విలువైన బాలాజీ మా ఇంటికి వచ్చిండు. మా ఇంటికి వచ్చి 50 లక్షలు కట్టలు లెక్క పెట్టి మేమే స్వయంగా చేతుల మీదుగా బాలాజీకి ఇచ్చినాం. ఏ పేపర్ రాయలే, ఎక్కడ సంతకం పెట్టి మనలే, ఏం చెప్పలే. మామ నేనున్నా, నీకు మామనే అవుతాడు, మా ఆయన మామనే అవుతాడు. మామ నీకేం కాదు,
నేను ఎవరు నువ్వు నా దగ్గర వడ్డీ ఎక్కువ అధిక వడ్డీ నువ్వు తినలేదు, నేను నీకే ఇస్తా, నేను ఎవరికి ఇయ్యనని చెప్పి అన్నాడు. నెక్స్ట్ రోజు ఫోన్ చేస్తే ఫోన్ లేపాడు, మళ్ళీ ఫోన్ చేస్తాడు. మేము భూమి అమ్ముదామని హైదరాబాద్ ఊరికి వచ్చినాం. నిన్న మళ్ళీ ₹1,00,000 కొట్టినాం మేము బండి ₹1,00,000 ఎందుకు కొట్టినావు? రిజిస్ట్రేషన్ కోసం అని కొట్టించినాం. నువ్వు ఇచ్చిన డబ్బులకు సూర్యాపేటలో మాకు భూమి ఉంది, ఆ భూమికి మేము రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పి మళ్ళీ 1,00,000 కొట్టించుకున్నాడు.